ఈ శ్రావణ మాసంలో ఆఖరి ముహూర్తం కావడంతో బుధవారం ఉదయం ఎన్నో జంటలు మాంగళ్య బంధంతో ఒకటయ్యారు. ఇందుకు ద్వారకా తిరుమల చిన్న వెంకన్న క్షేత్రం వేదిక అయింది. అలాగే ఉపనయాలు సైతం అధికంగానే జరిగాయి. ఈ సీజన్లో ఆఖరి ముహూర్తం అవడంతో పగలి రాత్రి పలు వివాహాలు జరిగాయి. పెళ్లి బృందాలతో శ్రీవారి ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. దేవస్థానం, ప్రైవేటు కళ్యాణ మండపాలు పూర్తిగా పెళ్లి జనాలతో నిండిపోయాయి. ఆలయ అనివేటి మండపం, పాత కళ్యాణ మండప ప్రాంతంలో వందలాది పెళ్లిళ్లు జరిగాయి. మరో నెల రోజుల పాటు శుభకార్యాలు జరుపుకునేందుకు బ్రేక్ పడనుంది. వచ్చే నెల 4వ తేదీ నుండి రానున్న భాద్రపదం శూన్యమాసమని, తిరిగి ఆశ్వయుజ మాసం అనగా అక్టోబర్ నుండి మళ్లీ వివాహ ముహూర్తాలు ప్రారంభమవుతాయని పండితులు చెబుతున్నారు.